మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతాను శ్రవణ్ గారిని. శ్రవణ్ గారు లైన్ లో ఉన్నాను. యా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎట్లా పాసిబుల్ అని అడుగుతున్నారు. అది నేను చెప్తా గానీ నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. వెంకటరెడ్డి గారు మాట్లాడిన దానిలో ఒకటి, ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారంటే అక్కడ నది ఒడ్డున బిల్డింగ్లు కట్టడం పనికిరాదు అన్నాడు. అదే మాట అసెంబ్లీలో 2014-19 మధ్య రాజధాని ఇక్కడే మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీరు 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, పూర్తి మద్దతు ఇస్తున్నాను అన్నాడు. మరి ఆలోచన చేయలేదా? చెప్పండి వెంకటరెడ్డి గారు. అప్పుడు అన్నారు కదా ప్రభుత్వ ల్యాండ్ ఇక్కడ అంత అవైలబిలిటీ లేదన్నారు కదా అప్పుడు అసెంబ్లీలో. నాకు శ్రవణ్ గారు మాట్లాడింది, నాకు వాయిస్ శ్రవణ్ గారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు మాట్లాడింది. ఏమన్నారు చెప్పండి, ఒక నిమిషంలో నేను దానికి ఎక్స్ప్లెయిన్. ఆయన ఏమంటారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ భూమి కావాలి కదా, రాజధాని కట్టాలంటే 30,000 ఎకరాల భూమి కావాలి కదా, సెంటర్ ఆఫ్ ద స్టేజ్ లో ఉండాలి, సెంటర్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి కదా. అసెంబ్లీలో అప్పుడు అన్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నాడు, భూమి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు అని అంటున్నారు. జగన్ గారు చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమని, 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టమని, రైతులను మన నోట్లో మట్టి కొట్టమని చెప్పాల. ఇదే వీళ్ళకి వక్రీకరించడం బాగా అలవాటు. మరి ఎక్కడ ఉంది రాష్ట్రంలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందా? విజయవాడ దగ్గర న్యూజివీడి దగ్గర మొత్తం భూమి ఉంది, అక్కడ పెడతాం అని చెప్పి సర్క్యులేట్ చేసిన అదే కదా. సర్క్యులేట్ చేసిన వాళ్ళు ఏంటి, మొత్తం విజయవాడ కేంద్రంగా రాజధాని, ఆ చుట్టుపక్కల అక్కడెక్కడ ఉంది న్యూజివీడి దగ్గర. సో ప్రభుత్వం ఉన్న అక్కడికి కావాల్సినంత అవైలబిలిటీ ఉందని వాళ్ళే చెప్పారు. అడుగుతున్నా, ఆయన రాజధాని ప్రాంత ఎమ్మెల్యే కదా. అయ్యా శ్రవణ్ కుమార్ గారు, ఇది 2వ విడత ఆగిద్దా, 3వ విడత చేయబోతున్నారా, మళ్ళీ 4వ విడత కూడా ఉంటుందా? మొదటి విడత వాళ్ళకి 11 ఏళ్ళు అయింది, ఫ్లాట్లు ఇవ్వలేదు. 2వ విడతలకు మీరు ఏమంటారు, 3 ఏళ్లలో ఇస్తామంటారు. ఈ 2వ విడత 3 ఏళ్ళు ఎట్లా ఇస్తారు? మొదటి విడతలో మీరు 7 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండి ఇవ్వలేదు. ఈ 11 ఏళ్ళు 6 ఏళ్ళు మీ పుణ్యమే కదా. శ్రవణ్ గారు వినపడుతున్నా? 11 ఏళ్ళు మీరున్నారు కదా అంటున్నాడు. 11 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళే గవర్నమెంట్ లో కేసులు 3 సంవత్సరాల్లో ఇస్తామని వాళ్ళే అధికారులు, మరి 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ 8 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ద్వేషం పెట్టుకుని ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదని నాశనం చేసి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు అడ్డగోలుగా భూములు. మరి కనీసం వాళ్ళలో 50% ఫీజులన్నా ఒకరికన్నా మీరు రాజధానిలో ఇచ్చారా కన్సెషన్? శ్రవణ్ గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా, మొదటి విడత వాళ్ళకి ఇంకా ప్లాట్స్ ఇవ్వని. ఒకసారి ఉండండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శ్రవణ్ గారు ఆన్సర్ ఇస్తారు. తడదాకా పోయిద్దా? సమాధానం క్లియర్ గా పాయింట్ చెప్పండి. 2వ విడత ఆపుతారా, మళ్ళీ 3వ విడత కూడా చేస్తారా? శ్రవణ్ గారు, యువత ప్రశ్న కూడా ఇదే. మొదటి విడత వాళ్ళకి ఎప్పుడు వస్తాయి రావాల్సినవి, 2వ విడత స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, అసలు 2వ విడత సేకరించడానికి కారణాలేంటి? అండ్ అట్లీస్ట్ ఈ టర్మ్ లో అయినా, ఈ ప్రభుత్వంలో అయినా అఫీషియల్ గా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇకనైనా ఏపీ వాళ్ళ క్యాపిటల్ అమరావతి అనుకోవచ్చా? సో దీనికి ఆన్సర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజధాని ఇక్కడే ఉంటదని ఫస్ట్ మాట్లాడమనండి. అసలు వాళ్ళకి నేను సమాధానం చెబుతా అన్నిటి విషయం. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కదా. మీకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు, అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ కట్టించారు క్యాపిటల్ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో అదే వాటెవర్. అందుకే కదా ఇప్పుడు, అందుకే ప్రజలు టీడీపీని పక్కన పెట్టింది. ఒకసారి మళ్ళీ జగన్ కి అవకాశం ఇచ్చింది, జగన్ కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇచ్చింది. ప్రజలేమి అమాయకులు కాదు. నెక్స్ట్ టైం ఇద్దరికి అవకాశం ఇవ్వదు 100%. మళ్ళీ జగన్ అనుకుంటున్నారు నేను వస్తానని, అలా అవ్వదు. ఇద్దరు రారు, ఎవరో ఒకరు వస్తారు. డెఫినెట్ గా ఏదో ఒకటి జరుగుతుంది. 100%. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేసినట్టున్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి క్యాపిటల్ విషయంలో మీరు ఇంకా ఫైట్ చేయాలి కదా. ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఏపీ క్యాపిటల్ ఏంటో చెప్పుకోలేని పరిస్థితి. 12 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల నాశనం అయిన పీరియడ్ 8. ఇప్పుడు ఇంకా అవి చెప్పొద్దు, చెప్పొద్దు శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అదే చెప్పండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు ప్రజలు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. వెంకటరెడ్డి గారు, 25,000 మంది దాకా ఇవాళ వరకు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం.
శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. నవరాత్రులు కూడా వేదం వేయకపోతే మీకు భయం పట్టుకుంది. భూతంతో చేపించి చేయమన్నట్టు చేయడానికి ఇదేమన్నా మ్యాజిక్? బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, లేఅవుట్లు డెవలప్ చేయాలి, ఓకే ఇవన్నీ ఒక్క రోజులో అవుతాయండి? చెప్పండి. ఒక ఇల్లు కడటానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇంత ప్లానెడ్ సిటీ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఆలోచన చేయకుండా 8 సంవత్సరాలు అడ్డాలు పెట్టి 5 సంవత్సరాల పాటు ప్రజల్ని డోలాయమానంగా ఉంచాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంటాడు ఆయనకి ఇదంతా ఎందుకండి? ఆయన టైంలో విశాఖపట్నం వెళ్తా అన్నాడు. విశాఖపట్నం వెళ్తానని ఒక బిల్డింగ్ కడతానికి ఆయనకి ఎంత టైం పట్టిందండి? ఋషికొండ చుట్టూ గుండు కొట్టాడు, కొండ మీద కట్టాడు. ఆ బిల్డింగ్ కడతానికి ఎంత టైం పట్టింది అతనికి? ఇప్పుడు అన్ని కొండలు కొడుతున్నారండి. సరే, ఇప్పుడు రెండో విడత భూమి సేకరించి నెక్స్ట్ జరిగేది ఏంటో చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు 3వ విడత 4వ విడత కూడా అంటారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దానికి క్లారిటీ ఇవ్వండి. ప్లాన్ ప్రకారం వర్క్ జరుగుతుంది. 52,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. దాంతో పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి 52,000 సంస్థలు, ప్రైవేట్ సంస్థల డబ్బులు మనం క్యాల్కులేట్ చేయాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన చెప్పనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి 52,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 15 ఇన్స్టిట్యూషన్స్ కోసం నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఫౌండేషన్ వేశారు. ఆ వర్కులు జరుగుతున్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇంతవరకు నేను మాట్లాడాల. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి 1,00,000 కోట్ల పైగా వర్కులు అక్కడ జరుగుతున్నాయి. ఉపాధి ఎక్కడ ఉందంటాను శ్రవణ్ గారు. నేను మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీకు ఉపాధి ఎక్కడ ఉంది? ఉపాధి ఎక్కడ ఒక్క రోజుకి వస్తుందా? ఉపాధి నేను చెప్తాను, ఎక్కడ ఒక్క రోజు వస్తుందో లేదో కూడా చెప్తాను. మీరు బ్రాండింగ్స్ గానీ మిగతాది గానీ అక్కడ మధ్యతరగతి వాళ్ళని సామాన్యులు కూడా బ్రాండింగ్స్ అనేది కొన్ని ప్రాంతాలకు రాయలసీమలో రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా ఉంది. నేను అంతా ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు కూడా ఇంక్లూడ్ ఎందుకు చేయట్లేదు ఈ ప్లాన్ లో? ఇక్కడ వచ్చేయన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా సాఫ్ట్వేర్ ఇతరకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడ లేదండి. సాఫ్ట్వేర్ ఇక్కడ కాదండి. సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నమే. మీరు అలాగే అంటుండండి, వస్తాయి. చెప్పండి నాకు. నేను సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నం పెడుతున్నారు, సంతోషం. ఇక్కడ ఉపాధి కేంద్రం ఏముందని అడుగుతున్నానండి. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ ఇంటరప్షన్ అండి. శ్రావణ్